హలో. నమస్తే. సో, ఈరోజొచ్చేసి మనం ఎఫ్ఎస్‌పి గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే. ఎఫ్ఎస్‌పి అంటే ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్. సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో క్లయింట్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎఫ్ఎస్‌పిని మనం మెన్షన్ చేసాం కదా! ఎఫ్ఎస్‌పి ఈక్వల్స్ సర్వర్ నేమ్ అని చెప్పేసి. సో, ఎఫ్ఎస్‌పి క్లయింట్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు ఎఫ్ఎస్‌పిని మనం ఇంక్లూడ్ చేయాలా వద్దా? అది అవసరమా లేదా అనేది దాని గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, ముందు క్లాస్‌లో చెప్పున్నాను. మనం ఒక వీడియో చేద్దాం క్లియర్‌గా అని చెప్పేసి. సో, అది ఇప్పుడు చూద్దాం. ఓకే. సరే మరి స్టార్ట్ చేద్దాం. సో, ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్. సో, ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ అంటే ఏంది? సో, మనం ఈ ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్‌ని ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే టు మానిటర్ క్లయింట్ డిప్లాయ్‌మెంట్స్ ఓకే. ఫర్ విండోస్ కంప్యూటర్స్. విండోస్ కంప్యూటర్స్‌కి మనం క్లయింట్‌ని డిప్లాయ్ చేసినప్పుడు ఆ డిప్లాయ్‌మెంట్‌ని మానిటర్ చేయడానికి మనం ఎఫ్ఎస్‌పిని యూజ్ చేసుకోవచ్చు. సో, మనం క్లయింట్ కమాండ్ లైన్ ఇచ్చేటప్పుడు మనం ఇస్తాం కదా! ఎఫ్ఎస్‌పి ఈక్వల్స్ అని చెప్పేసి సంథింగ్ సర్వర్ నేమ్ డాట్ కామ్ అని చెప్పేసి మనం ఇస్తాం. ఓకే. సో, ఇట్లా ఇచ్చినప్పుడు క్లయింట్ డిప్లాయ్‌మెంట్ జరిగేంత వరకు కూడా కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్ అయ్యేంత వరకు ఏమన్నా మాకు మెసేజెస్ ఉన్నాయంటే క్లయింట్ అనేది ఎఫ్ఎస్‌పికి కాంటాక్ట్ అయ్యి మెసేజ్ అనేది సెండ్ చేస్తూ ఉంటదనమాట. ఓకే. ఇంకా ఏముంది? యూ కెన్ ఆల్సో ఐడెంటిఫై ది విండోస్ కంప్యూటర్ క్లయింట్స్ దట్ ఆర్ అన్‌మ్యానేజ్డ్ బికాస్ దే కాంట్ కమ్యూనికేట్ విత్ ది మేనేజ్మెంట్ పాయింట్. సో, ఏమన్నా మేనేజ్మెంట్ పాయింట్‌కి కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు ఈ క్లయింట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్‌లో డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్‌లో ఇవి డైరెక్ట్ ఎఫ్ఎస్‌పికే మెసేజెస్ అనేవి సెండ్ చేస్తాయన్నమాట. ఎఫ్ఎస్‌పి దాని తర్వాత దాని నుంచి మెయిన్ ప్రైమరీ సైట్‌కి ఇచ్చేసి ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏముంది? ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్‌నేట్ లొకేషన్ ఫర్ క్లయింట్స్ టు సెండ్ ది స్టేటస్ మెసేజెస్. ఇందాక చెప్పాం కదా! సో, ఎంపీకి కనుక కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు క్లయింట్స్ ఇది ఎఫ్ఎస్‌పి అనేది ఒక ఆల్టర్‌నేట్ లొకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లొకేషన్ ఎఫ్ఎస్‌పి సర్వర్‌కు అంటే ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేస్తామో ఎఫ్ఎస్‌పి సర్వర్ రోల్‌ని అక్కడ ఉంటదనమాట లొకేషన్. అక్కడ వచ్చేసి స్టేటస్ మెసేజ్ అన్నీ కూడా ఇక్కడ మనకు స్టోర్ అయ్యి ఉంటాయి. దాని తర్వాత అక్కడి నుంచి మనకు ప్రైమరీ సైట్‌కి ఫార్వర్డ్ అయిపోయి ప్రాసెస్ అవుతాయన్నమాట. సో, ఇంతకుముందు చెప్పింది సేమ్ పాయింటే. నెక్స్ట్ ఏముందంటే ద ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఎఫ్ఎస్‌పి రోల్ సపోర్ట్స్ ఓన్లీ ఆన్ చైల్డ్ ప్రైమరీ సైట్స్ అండ్ స్టాండర్డ్ ప్రైమరీ సైట్స్. సో, ఓన్లీ ప్రైమరీ సైట్స్‌కి మాత్రమే ఈ రోల్‌ని మనం అప్లికబుల్ చేయొచ్చు. ఓకే. క్యాష్ కానీ, సెకండరీ సైట్స్ కానీ ఈ రోల్‌ని మనం ఇన్‌స్టాల్ చేయలేం. ఓన్లీ చైల్డ్ ప్రైమరీ సైట్స్ ఆర్ స్టాండర్డ్ అలోన్ ప్రైమరీ సైట్‌కే ఈ రోల్‌ని మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓకే. సో, ఫాలోయింగ్ క్లయింట్ టైప్స్ డస్ నాట్ యూజ్ ది ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్. సో, ఈ ఎఫ్ఎస్‌పిని యూజ్ చేసుకోకుండా ఉండే క్లయింట్స్ ఏమంటే మ్యాక్ కంప్యూటర్స్, మొబైల్ డివైసెస్ అన్నమాట. ఓకే. సో, మొబైల్ డివైసెస్ కానీ అంటే మొబైల్ డివైస్ అంటే మనకు మొబైల్ డివైసెస్ మన ల్యా సెల్ ఫోన్ టైప్ అన్నమాట. ఓకే. అండ్ మ్యాక్ ఓఎస్. సో, మ్యాక్ ఓఎసెస్ కూడా ఎఫ్ఎస్‌పిని యూజ్ ఓన్లీ విండోస్ కంప్యూటర్స్ మాత్రమే ఎఫ్ఎస్‌పిని యూజ్ చేసుకుంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇస్ ఇట్ రిక్వైర్డ్? సో, మన ఎఫ్ఎస్‌పి అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలనా లేదా? అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. ఓకే. సో, ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ అనేది ఆప్షనల్. ఓకేనా? సో, ఇదేం ఖచ్చితంగా రిక్వైర్డ్ అయితే కాదు. ఇది ఆప్షనల్. కాకపోతే రికమెండెడ్ రోల్ అన్నమాట. అంటే మనకు పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు అది నీ ఇష్టం. కాకపోతే పెట్టుకుంటే మంచిదని చెప్పినట్లు చెప్తారనమాట. ఈ రోల్‌ని ఇన్‌స్టాల్ చేయడం అనేది. ఓకే. కాకపోతే ఇన్‌స్టాల్ చేయడం అనేది కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవాల్సిన విషయము. కొన్ని రిస్క్ అండ్ సజెషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే ఇస్ ఇట్ రిక్వైర్డా అంటే ఖచ్చితంగా ఇదైతే ఆప్షనల్. కానీ రికమెండెడ్ అనమాట. ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ వచ్చేసి క్లయింట్ యాక్టివిటీస్‌కి, క్లయింట్ హెల్త్‌కి అసలు ఇది సంబంధం లేదు. అంటే ఇది వచ్చేసి రిక్వైర్డ్ టు మానిటర్ క్లయింట్ యాక్టివిటీ అండ్ క్లయింట్ హెల్త్ అనమాట. సో, ఇది ఓన్లీ వచ్చేసి క్లయింట్ ఇన్‌స్టాలేషన్ జరిగేటప్పుడు మాత్రమే పనికొస్తది. ఈ ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ అనేది. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ ట్రాక్స్ క్లయింట్ డిప్లాయ్‌మెంట్. చెప్పారు కదా! క్లయింట్ డిప్లాయ్‌మెంట్. It enables computers in configuration manager side to send state messages when they can't communicate with the management point. Okay. So, okay. ఓన్లీ మేనేజ్మెంట్ పాయింట్‌ని కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు క్లయింట్స్‌కి ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఆల్టర్‌నేట్ లొకేషన్ ఇచ్చేసి అక్కడ మనకు స్టేట్ మెసేజెస్‌ని ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజర్ సైడ్ సిస్టమ్ డోంట్ యాక్సెప్ట్ హెచ్‌టిటిపి క్లయింట్ కమ్యూనికేషన్. సో, ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ఒకవేళ మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది హెచ్‌టిటిపి క్లయింట్ కమ్యూనికేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతే ఓకే. యూ మైట్ నాట్ నో
the client serve and manage because of PKI-related certificate issues. If client assigns to your fallback status point, they report these certificate issues through the fallback status point. Okay. సో ఇక్కడ మెయిన్ ఏమంటే ఒకవేళ మన సైట్ వచ్చేసి హెచ్టిటిపిఎస్కి కాన్ఫిగర్ చేసామనుకో, ఇప్పుడు ఏమవుతుంది, హెచ్టిటిపి కమ్యూనికేషన్ తీసుకోదు కదా. సో ఆ టైంలో క్లయింట్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమన్నా కొంచెం సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా కూడా డైరెక్ట్ వచ్చేసి ఇవి మన సర్వర్కి యాక్సెప్ట్ చేయదు కాబట్టి కమ్యూనికేషన్ని. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్కి ఇవి చెప్తాయి అన్నమాట. సో ఏమంటే ఎదురుగా చెప్పేవాడు లేరు కూడా పక్కోడికి చెప్పుకోవాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు ఇది ప్రైమర్ సైట్ ఏమో చెప్పడానికి వినడం లేదు ఇది, కాబట్టి ఈయన చెప్తుంది ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్కి. సో ఈయన డైరెక్ట్ రిపోర్ట్ చేస్తుంది. ఈడొచ్చేసి సర్టిఫికేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే దీన్ని రిపోర్ట్ చేస్తుంది, కాబట్టి ఇది మళ్ళీ ప్రైమర్ సైట్కి ప్రొఫెస్ చేస్తుంటుంది అనమాట. సో అలా. సో ఈ మెయిన్గా ఇది రిక్వైర్డా అంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆప్షనలే, కానీ ఉంటే మంచిదని చెప్తున్నారు. సో మంచిది అన్నప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం రోల్ని మనం పెట్టుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన సెషన్స్ కూడా మనం చూద్దాం నెక్స్ట్. ఓకే. సో మెయిన్గా రిస్క్స్ అండ్ సెషన్స్ ఏమంటే, ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ అనేది ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ ది హెచ్టిటిపి. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ కమ్యూనికేట్స్ విత్ క్లయింట్స్ ఓవర్ హెచ్టిటిపి విచ్ యూజెస్ అనథెంటికేషన్ కనెక్షన్స్ అండ్ సెండ్స్ డేటా అండ్ క్లియర్ టెక్స్ట్. ఇక్కడ మనకి పాయింట్అవుట్ చేసుకోండి. సో డేటా ఇన్ క్లియర్ టెక్స్ట్ అనమాట. సో డేటా అనేది క్లియర్ టెక్స్ట్గా సెండ్ చేస్తుంది, అదేవిధంగా హెచ్టిటిపి కమ్యూనికేషన్తో నీకు రన్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఇది హెచ్టిటిపి కమ్యూనికేషన్ తీసుకుంటుంది, డేటా కూడా అనథెంటికేటెడ్ అండ్ క్లియర్ టెక్స్ట్ డేటా సెండ్ చేస్తుంది అనమాట. సో దిస్ బిహేవియర్ మేక్స్ ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ వర్నబుల్ టు అటాక్. ఇది మనకు మెయిన్. సో ఎందుకంటే పర్టికులర్లీ వెన్ ఇట్స్ యూజ్డ్ విత్ ఇంటర్నెట్ బేస్డ్ క్లయింట్ మేనేజ్మెంట్. ఓకే. సో ఎప్పుడు కూడా నువ్వు ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ ఎఫ్ఎస్పి కాన్ఫిగర్ చేసామంటే ఖచ్చితంగా వచ్చేసి ఇంట్రానెట్ డివైసెస్ మాత్రమే ఈ కమ్యూనికేషన్ యూజ్ చేసినట్టు మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే. ఇంటర్నెట్ డివైసెస్కి మనం ఈ ఎఫ్ఎస్పిని యూజ్ చేయకూడదు. అదే పాయింట్ ఇక్కడ చెప్తుందన్నమాట. ఎందుకంటే ఇది వర్నబుల్ టు అటాక్ కాబట్టి, పర్టికులర్లీ వెన్ ఇంటర్నెట్ బేస్డ్ డివైసెస్ యూజ్ చేసినప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఉండేట్లు దీన్ని చూసుకోండి. ఓకే. నెక్స్ట్ టైం ఇక్కడ డోంట్ ఇన్స్టాల్ ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ విత్ సెక్యూరిటీ రిస్క్ ఆఫ్ వెబ్సైట్. ఓకే. సో రన్నింగ్ a website with unauthenticated connections and clear text transfers can override the benefits of identifying communications problems. Okay. సో ఇది ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు క్లయింట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసేదానికంటే సెక్యూరిటీ రిస్క్ పెద్ద విషయం కాదు అనుకున్నామంటే నువ్వు ఇన్స్టాల్ చేసుకోని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా సెక్యూరిటీ రిస్కే మనకు పెద్ద విషయం కదా. క్లయింట్ కమ్యూనికేషన్ ఏముంది, మనం ఎలాగోలా చూసుకోవచ్చు, కానీ సెక్యూరిటీ రిస్క్ ఎప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. ఓకే. సో ఈ సర్ఫేస్ అటాక్ని మనం అంటే ఈ అటాక్ యొక్క సర్ఫేస్ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే సజెషన్స్ అనమాట. ఇంతవరకు మనం రిస్క్ చూసాం. ఓకే. ఇప్పుడు సజెషన్స్ చూద్దాం. సజెషన్స్ ఏమంటే ఆల్వేస్ డెడికేటెడ్ సర్వర్ టు రన్నింగ్ విత్ ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్. ఓకే. సో ఖచ్చితంగా ఏముంటుందంటే డెడికేటెడ్గా ఒక సర్వర్ని మనం సపరేట్గా పెట్టుకొని ఆ సర్వర్లో మనం ఎఫ్ఎస్పి రోల్ని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డు నాట్ ఇన్స్టాల్ అదర్ సైట్ సిస్టమ్ రోల్స్ అన్నాడు ఆన్ ది సేమ్ సర్వర్. సో ఖచ్చితంగా ఒక సర్వర్ని సపరేట్గా పెట్టుకొని అందులో ఎఫ్ఎస్పి రోల్ ఇన్స్టాల్ చేసుకో, కానీ వేరే రోల్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఓన్లీ ఎఫ్ఎస్పి రోల్ మాత్రమే ఉండాలి ఆ సర్వర్లో. ఓకే. ఇది మనకు సజెషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీ ఎన్విరాన్మెంట్లో కనుక ఎఫ్ఎస్పి రోల్తో పాటు వేరే రోల్స్ ఉన్నాయంటే ఒకసారి మీ మేనేజర్స్తో కానీ మీ వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. ఎఫ్ఎస్పి అనేది సజెషన్స్ కదా, ఇట్లా రిస్క్ అనే సజెషన్స్ ఉన్నాయి మనకు. సో ఇది డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ కూడా చెప్పినదే, మనం చెప్పేది కాదు. సో సపరేట్గా ఒక డెడికేట్ సర్వర్ తీసుకుని ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుని దానికి ఏ రోల్స్ అరేంజ్ చేయదని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సజెస్ట్ చేస్తున్నాడు. సో మనం అట్లా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఒక సజెషన్ అయితే ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఒప్పుకుంటే కనుక సపరేట్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఏం ప్రాబ్లం లేదన్నమాట, వాళ్ళ ఇష్టం అదంతా. ఎందుకంటే వాళ్ళ సర్వర్స్ వాళ్ళ ఇష్టం కాబట్టి. ఓకే. సో ఇదైతే మనకు రిస్క్ అండ్ సజెషన్స్. ఇంకొక సజెషన్స్ అయితే ఉన్నాయి. సో ఏమంటే యూస్ ఓన్లీ ఇఫ్. సో ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు ఈ ఎఫ్ఎస్పిని అంటే, you want to client communication errors from Windows computers to be sent to the site. Okay. Even if these client computers cannot communicate with the management point. సో మేనేజ్మెంట్ పాయింట్తో కమ్యూనికేట్ చేయలేకపోయినప్పటికీ కూడా ఆ క్లయింట్స్ అనేది నీకు సైట్కి దాని యొక్క స్టేటస్ తెలియాలి అనుకున్నప్పుడు ఎఫ్ఎస్పిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో
You want to use communication, I mean client deployment reports, which displays the data that's sent by a fallback status point. సో క్లయింట్ డిప్లాయ్మెంట్ రిపోర్ట్స్ కావాలి అనుకున్నామంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి యూ హ్యావ్ ఎ డెడికేటెడ్ సర్వర్ ఫర్ ది సిస్టమ్ రోల్ అండ్ హ్యావ్ అడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ టు హెల్ప్ ది ప్రొటెక్ట్ ది సర్వర్ ఫ్రమ్ అటాక్. సో ఇంకేమంటే ఒక డెడికేటెడ్ సర్వర్ మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఈజీగా అటాక్ చేయనీకి ఉంటుంది కాబట్టి. అడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ అంటే ఏముంటాయి, దానికి సపరేట్గా ఒక ఫైర్ వాల్ యాడ్ చేయడము, సపరేట్గా ఒక యాంటీవైరస్ని పెట్టుకోవడము సర్వర్కి, అలాంటివి అనమాట. ఓకే, సో ఇలాంటి సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకొని ఓకే ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడు, ఒక డెడికేటెడ్ సర్వర్ కూడా ఉంది అనుకున్నప్పుడు మనం ఎఫ్ఎస్పిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే మెయిన్గా చెప్పేది ది బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ ఓవర్వై ఎనీ సెక్యూరిటీ రిస్క్ అసోసియేటెడ్ విత్ ది అన్అథెంటికేటెడ్ కనెక్షన్స్ అండ్ క్లియర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమంటాడంటే పర్టికులర్గా ఓవర్వై అనే టర్మ్ యూజ్ చేస్తాడు అనమాట. సో మీనింగ్ ఏమంటే నీకు ఈ క్లియర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, ఈ అన్అథెంటికేటెడ్ కనెక్షన్స్, ఈ సెక్యూరిటీ రిస్క్ అన్నిటికన్నా నీకు క్లయింట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు వాడుకో అని చెప్తున్నాడు అనమాట. కానీ మనకైతే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనకు ఎఫ్ఎస్పి లేకుండా మనకు క్లయింట్ ఇన్స్టాల్ అవుతాయి, క్లయింట్స్ డిప్లాయ్మెంట్ జరుగుతాయి, అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎఫ్ఎస్పి అనేది ఆప్షనల్ మాత్రమే కానీ రిక్వైర్డ్ అయితే కాదు కాబట్టి మనం దీన్ని పెట్టుకోకుండా ఏం ప్రాబ్లం లేదు అనమాట. కాకపోతే రికమెండెడ్ అని చెప్పారు కాబట్టి మనం ప్రతి ఒక్క ఎఫ్ఎస్పిని మనం ఇన్స్టాల్ చేస్తాం ఒక రోల్ని సపరేట్గా. ఓకే, సో ఇదైతే మనకు ఓన్లీ యూజ్ ఇఫ్ అంటే మనకు ఇవన్నీ మనకు ఓకే అనుకుంటేనే మనం ఎఫ్ఎస్పిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ ఇన్స్టాలేషన్ చూద్దాం. సో ఎలా ఇన్స్టాల్ చేద్దాం అనేది. ఓకే, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లే ఒక డెడికేటెడ్ సర్వర్ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, డోంట్ ఇన్స్టాల్ అదర్ సైట్ సిస్టమ్ రోల్స్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ సైట్ సిస్టమ్ రోల్స్ కూడా ఇన్స్టాల్ చేయకుండా ఓన్లీ ఎఫ్ఎస్పి మాత్రమే ఇది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఇఫ్ యూ రన్ దిస్ సైట్ సిస్టమ్ రోల్స్ విత్ అదర్ రోల్స్, ఓకే, అంటే మనం దీంతో పాటు వేరే రోల్స్ అని ఇన్స్టాల్ చేసామంటే అది సెక్యూరిటీ రిస్క్ అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఓన్లీ డెడికేటెడ్ సర్వర్ తీసుకొని ఆ సర్వర్లో ఎఫ్ఎస్పి ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏముందంటే ఈ ఎఫ్ఎస్పి అనేది కెన్ సపోర్ట్ 1,00,000 క్లయింట్స్. సో ఒక ఎఫ్ఎస్పి రోల్ ఉన్న సర్వర్ వచ్చేసి ఈ 1,00,000 క్లయింట్స్ సపోర్ట్ చేస్తుంది. సో మీ ఎన్విరాన్మెంట్లో 1,00,000 క్లయింట్స్ కన్నా మించి ఉన్నాయంటే ఒక 2 ఎఫ్ఎస్పి రోల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ కాంట్ అసైన్ ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ టు క్లయింట్ ఆఫ్టర్ ద ఇన్స్టాల్. ఓకే, సో ఇది ఏమంటున్నాడంటే ఇన్స్టాల్ అయిన తర్వాత క్లయింట్స్ మనం ఈ ఎఫ్ఎస్పిని అసైన్ చేయకూడదు. ఖచ్చితంగా క్లయింట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే క్లయింట్ డిప్లాయ్మెంట్ని స్టార్ట్ చేస్తాము రేపమన్నాడు అనుకున్నప్పుడు మాత్రమే ఒక రోజు 2 రోజుల ముందు ఈ ఎఫ్ఎస్పి రోల్ని మనం ఒక డెడికేటెడ్ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, వన్స్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎఫ్ఎస్పిని ఇన్స్టాల్ చేసామంటే అది ఇన్స్టాల్ చేసినా కూడా వేస్ట్, కమ్యూనికేట్ చేయదు అనమాట ఎఫ్ఎస్పికి. ఓకే, సో క్లయింట్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనం ఎఫ్ఎస్పిని ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత క్లయింట్ డిప్లాయ్మెంట్స్ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఫస్ట్ వచ్చేసి మనం ఒక డెడికేటెడ్ సర్వర్ని మనం రెడీగా పెట్టుకుంటాం. ఓకే, ఆ సర్వర్లో ఏమి మనం ఫీచర్స్ ఇన్స్టాల్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో సర్వర్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో మనకు వచ్చేసి మెయిన్ బిట్స్ కావాలి. సో బిట్స్ని మనం ఎనేబుల్ చేయాలి విత్ ఆటోమేటిక్ సెలెక్షన్, అంటే ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ చేసిన ఆప్షన్స్తో బిట్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత ఐఏఎస్ కాన్ఫిగరేషన్ మనం పెట్టుకోవాలి. ఐఏఎస్ కాన్ఫిగరేషన్లో ఐఏఎస్ మేనేజ్మెంట్ కంపాటబిలిటీ, మెటాబేస్ కంపాటబిలిటీ. సో కంప్లీట్గా మనకు సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రోల్స్ అండ్ ఫీచర్స్లో ఈ బిట్స్ అనేది ఈ ఐఏఎస్తో ఫీచర్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో వన్స్ యాడ్ చేసినామంటే ఆ సర్వర్ అనేది ఎఫ్ఎస్పి రోల్ని ఇన్స్టాల్ చేయడానికి ఓకే అన్నట్లు ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కాన్ఫిగరేషన్ ఏముంటుందంటే ఇది వచ్చేసి మెయిన్ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎఫ్ఎస్పి రోల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్కి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం ఎఫ్ఎస్పి ఇన్స్టాలేషన్ చూద్దాం. ఓకే, ఒక డెడికేట్ సర్వర్ అయితే నేను రెడీగా పెట్టున్నా మీకోసం. ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ కాన్ఫిగరేషన్ సెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ పేజ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం చూద్దాం ప్రాక్టికల్గా. సో ఓకే ఫైన్, మనమైతే కన్సోల్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్కి వెళ్ళేసి సర్వర్స్ అండ్ సైట్ సిస్టమ్ రోల్స్ ఉంది కదా, ఇక్కడ మనం వచ్చేసి ఎస్ఎస్సిఎం ఎఫ్ఎస్పి సర్వర్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనకు డెడికేటెడ్గా ఒక సర్వర్ రెడీగా పెట్టున్నాం ఎఫ్ఎస్పి కోసం అని చెప్పేసి. ఒకసారి దాన్ని రిమోట్ తీసుకున్నాం. సో మనమైతే రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాలి కదా.
సో FSP. సో ఇది FSP సర్వర్. ఓకే, కంప్యూటర్ నేమ్ FSP అని పెట్టున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం రోల్స్ని యాడ్ చేయాలి. సో వచ్చేసి మనం డాష్బోర్డ్కి వెళ్ళేసి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో నెక్స్ట్, సో మనం బిట్స్ని యాడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోయి నెక్స్ట్ బిట్స్ని యాడ్ చేయాలి, యాడ్ ఫీచర్స్. దాని తర్వాత సో డిఫాల్ట్గా సెలక్షన్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేయదు, జస్ట్ ఊరికి ఇట్లా టిక్ మార్క్ పెట్టేసుకోండి అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సో ఐఏఎస్కి వచ్చేసరికి ఏం చెప్పారంటే మెటాబేస్ కంపాటబిలిటీ పెట్టమన్నారు కదా. సో ఇక్కడ మెటాబేస్ కంపాటబిలిటీ బై డిఫాల్ట్గా తీసుకునింది బిట్స్తో పాటు, మనం ఏం చేంజ్ అయిన అవసరం లేదు, జస్ట్ బిట్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకొని ఫినిష్ చేసుకోవడం. ఓకే, అంతమించి ఏం చేయని అవసరం లేదు. మంచిది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం FSP రోల్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సో FSP సర్వర్లో అయితే ఒక డెడికేటెడ్ డ్రైవ్ ఉంటే బెటర్ మనకు. సో D డ్రైవ్. సో ఇక్కడ మీరు చూసారంటే ఒక D డ్రైవ్ అని నేను పెట్టున్నా. అలాగే C డ్రైవ్లో మనం నో SMS ఆన్ డ్రైవ్ .sms మనం పెట్టేసుకున్నాం. ఓకే, ఎందుకంటే C డ్రైవ్లో ఏం మనకు SMS ఫైల్స్ పడకుండా డైరెక్ట్ D డ్రైవ్లో మనకు SCM అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడైతే FSP అనేసి నేను ఒక D డ్రైవ్ ఇచ్చాను. ఓకే, సో ఈ FSP సంబంధించిన డేటా అంతా కూడా D డ్రైవ్లో పడిపోతుంది. సో చూద్దాం, మినిమైజ్ చేస్తున్నా. మనకైతే ఇది రోల్స్ ఇన్స్టాల్ అయినాయి అంటే మనం ప్రొసీడ్ కావచ్చు అనమాట. సో ఓకే, మనకైతే బిట్స్ ఇన్స్టాల్ అయింది, దాంతోపాటు ఐఏఎస్ మెటాబేస్ కంపాటబిలిటీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం దీంట్లో చూద్దాం. సో ఎప్పుడైతే మనకు రోల్స్ అనేది మనం యాడ్ చేసి ఉన్నాం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు FSPని రోల్ని మనం కాన్ఫిగర్ చేద్దాం. దాని ఫైల్స్ అని కూడా మనకు D డ్రైవ్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఈ సర్వర్ని మినిమైజ్ చేస్తున్నాం. సో మనం వచ్చేసి మెయిన్ CM సర్వర్లో ఉన్నాం. సో రైట్ క్లిక్, ఇప్పుడు వచ్చేసి మనకు అడ్మిన్ సెక్షన్లో సర్వర్స్ అండ్ సైట్ సిస్టమ్ రోల్స్ అనే కాలంకి వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ సైట్ సిస్టమ్ సర్వర్ క్లిక్ చేసుకున్నామంటే విజర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకొని సర్వర్ని మనం ఇక్కడ నేమ్ చెక్ చేసుకోవాలన్నమాట. సో FSP సర్వర్ రెడీగా ఉంది. టైప్ కోడ్ లియో. సో మనకు వచ్చేసి ఇన్స్టలేషన్ ఎగ్జిస్టింగ్ దీన్ని వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం FSP సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంటే ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్. ఈ రోల్ని సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారు కదా. సో ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, అలౌ ఇంటర్నెట్ ఓన్లీ కనెక్షన్స్ బై డిఫాల్ట్గా తీసుకుపోయింది, ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకుంటుంది అన్నమాట. ఇన్ కేస్ మనం IBCM అంటే ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్ మనం ఎనేబుల్ చేసి క్లౌడ్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంటే ఇక్కడ ఆప్షన్ అనేది ఇంకోటి వస్తుంది మనకు, అంటే ఇంటర్నెట్ కూడా ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్నెట్ కావాలి ఇంటర్నెట్ కావాలని చెప్పేసి. మనమైతే క్లౌడ్కి ఎనేబుల్ చేయలేదు, ఇంటర్నెట్ బేస్డ్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ల్యాబ్లో ఓన్లీ ఇంటర్నెట్ పైన రన్ అవుతుంది కాబట్టి బై డిఫాల్ట్గా తీసుకుంది అనమాట ఇది. ఓకే, నా ఇక్కడ వచ్చేసి ఏముంది, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్టేట్ మెసేజెస్ అని చెప్పేసి ఇక్కడ 10,000 ఉంది. టోటల్ ఇంటర్వెల్ వచ్చేసి మనకు 3600 ఉంది అనమాట, అంటే 3600 అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏముంటున్నానంటే స్పెసిఫై ది నెంబర్ ఆఫ్ స్టేట్ మెసేజెస్ టు ప్రాసెస్ విత్ ఇన్ ది టోటల్ ఇంటర్వెల్. వెన్ ది సర్వర్ ప్రాసెసెస్ మెనీ స్టేట్ మెసేజెస్ ఇట్ మైట్ డిక్రీస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సైట్ సర్వర్. ఓకే, సో ఇక్కడ ఈ ఇన్ని సెకండ్స్ 3600 సెకండ్స్ అంటే నియర్లీ 1 అవర్ అనమాట. సో 1 అవర్కి 10,000 స్టేట్ మెసేజెస్ని ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా బై డిఫాల్ట్ సెట్టింగ్ అయితే ఉంది. ఇది మనకు కాన్ఫిగరేషన్, మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దీన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం ఇందాక ఇక్కడ ఆపాం కదా కాన్ఫిగరేషన్ దగ్గర. ఓకే, సో కాన్ఫిగరేషన్ సో ఏముందంటే బై డిఫాల్ట్ సెట్టింగ్స్గా సో 10,000 స్టేట్ మెసేజెస్ వచ్చేసి 3600 సెకండ్స్ అంటే నియర్లీ 1 అవర్కి ఇవి ప్రాసెస్ చేస్తుంది అనమాట FSP రోల్ ఉన్న సర్వర్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే well these settings are sufficient for most circumstances. Okay. If you might have to change them when both the following conditions are true. సో ఎప్పుడు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ యాక్సెప్ట్ కనెక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ ది ఇంటర్నెట్, ఇది మనకు ఆల్రెడీ ఇంటర్నెట్లోనే తీసుకుంటుంది. అండ్ ఆల్సో you use the fallback status point during the client deployment rules
Okay, client deployment rollout for many computers. Okay, so క్లయింట్ డెవలప్మెంట్ రోల్ కోసం మనం యూజ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఇది మన సపరేట్గా చెప్పిన అవసరం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా క్లయింట్ డెవలప్మెంట్ రోల్కి యూజ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ as ఇంటర్నెట్ కనెక్షన్స్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్ కేస్ అయితే మనకు ఈ కండిషన్ అయితే మనకు అప్లికబుల్ అయింది. నెక్స్ట్ ఏమంటే ఈచ్ కంప్యూటర్ that successfully install the configuration manager client sends the following 4 state messages to the fallback status point. Okay. సో మనం చెప్తున్నాం కదా క్లయింట్ అనేది ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్కి మెసేజ్ సెండ్ చేస్తుంది అని చెప్పేసి. సో ఆ మెసేజ్ ఏం సెండ్ చేస్తుంది? సో 4 స్టేట్ మెసేజెస్ అయితే సెండ్ చేస్తుంది క్లయింట్ వచ్చేసి ఎఫ్ఎస్పికి. అవి వచ్చేసి క్లయింట్ డిప్లాయ్మెంట్ స్టార్టెడ్, క్లయింట్ డిప్లాయ్మెంట్ సక్సీడెడ్, క్లయింట్ అసైన్మెంట్ స్టార్టెడ్, క్లయింట్ అసైన్మెంట్ సక్సీడెడ్ అనమాట. సో క్లయింట్ డిప్లాయ్మెంట్ స్టార్టెడ్ అంటే క్లయింట్ ఇన్స్టలేషన్ వచ్చేసి. ఓకే, సో ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది, దాని తర్వాత సక్సీడ్ అయింది. అసైన్మెంట్ వచ్చేసి సైట్ అసైన్మెంట్ కానీ సైట్ కోడ్ అసైన్మెంట్ కానీ మొత్తం అన్ని అసైన్మెంట్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అంటే ఎంపీ అసైన్మెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. అసైన్మెంట్ స్టార్ట్ అయింది, సక్సెస్ అయింది. ఈ 4 మెసేజ్లు వచ్చేసి మనకి ఎఫ్ఎస్పికి సెండ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉందంటే మనం ఎఫ్ఎస్పి దగ్గర నుంచి చూసుకొని ఎందుకు ఫెయిల్ అయిందో మనం ట్రబుల్ షూట్ చేసుకుంటాం. అంటే మనకు వేరే విషయం. సో మనకైతే ఈ 4 మెసేజ్ వచ్చేసి మనకు ఎఫ్ఎస్పి అంటే క్లయింట్ వచ్చేసి ఎఫ్ఎస్పికి సెండ్ చేస్తుంది మెయిన్గా. ఓకే, the computers that cannot be installed or that assigned to configuration manager client sends additional shared messages. సో ఈ 4తో పాటు కంప్యూటర్స్ ఏమైనా ఫెయిల్ అయినాయంటే ఇన్స్టలేషన్ దాంతోపాటు ఎర్రర్ మెసేజ్ కూడా సెండ్ చేస్తాయి కదా, అది కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 20 కంప్యూటర్స్ పైన డిప్లాయ్ చేస్తున్నాం అనుకో. 20,000 సారీ. సో 20,000 కంప్యూటర్స్కి ఒక కలెక్షన్ మనం పెట్టుకున్నాం, డివైస్ కలెక్షన్ ఒకటి. ఆ డివైస్ కలెక్షన్ డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, సో మనం బేసిక్గా 4 మెసేజెస్ అనుకున్నామంటే ఓకే మనకి ఏమవుతుంది 20,000 into 4. సో నియర్లీ 80,000 స్టేట్ మెసేజ్ అయితే మనకు సెండ్ అవుతాయి. ఓకే, క్లయింట్స్ దగ్గర నుంచి ఎఫ్ఎస్బికి సెండ్ అవుతాయి. కరెక్ట్ కదా? ఓకే, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయినాయి అనుకుందాం, ఎర్రర్లు ఏం లేవు, ఇన్స్టాల్ అయినాయి కరెక్ట్గా 20 కంప్యూటర్స్. ఇవైతే మనకు 80,000 స్టేట్ మెసేజ్ని మనం సెండ్ చేస్తున్నాయి. క్లయింట్స్ అన్నీ కలిసి మనకు ఎఫ్ఎస్బికి సెండ్ చేస్తున్నాయి. ఓకే, సో డిఫాల్ట్ మనం ఏం పెట్టాం 10,000 స్టేట్ మెసేజెస్ ఇచ్చిన టైమింగ్ అంటే 1 అవర్ టైంకి మనం ప్రాసెస్ చేయమని చెప్పేసి పెట్టాం కదా. అప్పుడు ఏమవుతుంది? సో 80,000 ఒక్కసారి రావడం వల్ల 1 అవర్కి 10,000 మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తుంది. సో రిమైనింగ్ 70,000 బ్యాక్లాగ్ పడిపోతాయి. ఓకే, షెడ్ మెసేజెస్ మైట్ బికమ్ బ్యాక్లాగ్డ్ ఆన్ ది ఎఫ్ఎస్పి. ఓకే, సో రిమైనింగ్ 70,000 1 అవర్ వరకు బ్యాక్లాగ్లో పడతాయి. 1 అవర్ తర్వాత ఒక 10,000 తీసుకుంటుంది, మళ్ళీ 60,000 బ్యాక్లాగ్లో పడతాయి. అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఆల్సో కన్సిడర్ ది available network bandwidth okay between the fallback status point and the site server. సో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ కూడా చెక్ చేసుకోవాలి మనం, అంటే మన నెట్వర్క్ కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, అండ్ ఆల్సో ది ప్రాసెసింగ్ పవర్ ఆఫ్ ది సైట్ సర్వర్ టు ప్రాసెస్ మెనీ స్టేట్ మెసేజెస్. ఓకే, ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ప్రాసెసింగ్ పవర్ కూడా మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సిపియూ ర్యామ్స్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం ఏంది టు ప్రివెంట్ దీస్ ఇష్యూస్, ఎక్కువ బ్యాక్లాగ్లో పడుతున్నాయి కదా, సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే కన్సిడర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ స్టేట్ మెసేజెస్ అండ్ డిక్రీజ్ ఇన్ ది థ్రోటల్ ఇంటర్వెల్. సో ఏమంటున్నాడు? ఇంక్రీజ్ ఇన్ ది స్టేట్ మెసేజెస్. సో మనం డిఫాల్ట్ 10,000 పెట్టాం కదా, 10,000 బదులు ఏం చేయాలంటే ఒక ఇంక్రీజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ మనకు టైం వచ్చేసి ఒక 1 అవర్ కాకుండా ఒక 30 minutes మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ స్టేట్ మెసేజెస్ అండ్ డిక్రీజ్ ది థ్రోటల్ ఇంటర్వెల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ టైం ఏంటంటే set the throttle values for a fallback status point if either the following conditions are true. సో రీసెట్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఎప్పుడంటే యూ కెన్ క్యాల్కులేట్ దట్ కరెంట్ థ్రోటల్ వాల్యూస్ ఆర్ హైయర్ దాన్ ద రిక్వైర్డ్ ప్రాసెస్. అంటే మనకు ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంప్యూటర్స్ తక్కువ ఉన్నాయనుకో, సో డిఫాల్ట్ మనకు 10,000 ఉన్నాయి, మనకు కంప్యూటర్స్ తక్కువ ఉండడం వల్ల ఒక 2,000 వరకు సెండ్ అయితే అనుకున్నామంటే ఇది మనకి ఎక్కువే కదా, కాబట్టి అదే చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఎక్కువ కనుక ఉన్నాయంటే నువ్వు మార్చుకో, తక్కువ చూసుకోవచ్చు. సో తక్కువ చేసుకొని మనం టైం కూడా మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా అలా విధంగా ప్రాసెసింగ్ ఇష్యూ మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏమంటే డు నాట్ చేంజ్ ది సెట్టింగ్స్ అన్లెస్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్. ఓకే, సో నీకు ఖచ్చితంగా అర్థమైతే ఈ కాన్ఫిగరేషన్ అనేది అప్పుడే నువ్వు చేంజ్ చేసుకో, లేకపోతే నువ్వు సెట్టింగ్స్ని చేంజ్ చేద్దని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే చేంజ్ చేయదు సెట్టింగ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఇంక్రీస్ ది థ్రోటల్ సెట్టింగ్స్ టు హై, ది ప్రాసెసర్ యూసేజ్ ఆన్ ద సైట్ సర్వర్ కెన్ ఇంక్రీస్ టు హై which slows down the all site operations. Okay, ఒకవేళ
నువ్వు ఇంక్రీజ్ చేసావంటే థ్రోటల్ సెట్టింగ్స్ని ఏమవుతుంది, ప్రాసెసర్ యూసేజ్ పెరుగుతుంది కదా సైట్ సర్వర్లో. దానివల్ల ఏమవుతుంది, రిమైనింగ్ ఆపరేషన్స్ తగ్గిపోతాయి యూసేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి మనకు, క్లయింట్ డిప్లాయ్మెంట్స్ కాకుండా అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, ప్యాకేజ్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, లేదంటే పిక్సీ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, ఓఎస్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నిటికీ అంటకం వస్తుంది అనమాట. అంటే మనకు ఇవన్నీ స్లో అవుతాయి ప్రాసెస్ అనేది. కాబట్టి మనం దీని ఒక్కదాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు కదా, అన్ని కన్సిడర్ చేసుకొని మనం ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయాలి. ఓకే, కాబట్టి దీన్ని ఎక్కువ హై చేసుకుని ఉంటే మిగతాయి తగ్గిపోతాయి ప్రాసెస్ అనేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు మార్చుకొని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది ఇక్కడ నేను చెప్పిన కాన్ఫిగరేషన్. సో మనకైతే ప్రజెంట్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనకు ఏ ప్రాబ్లం లేకుండా డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం పెడుతున్నాం, ఏం చేంజ్ చేయట్లేదు. సో క్లిక్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో ఎక్కడైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసామంటే ఎఫ్ఎస్పి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ 2 రోల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫార్మాట్ స్టేటస్ పాయింట్ రోల్ అయితే ఉంది, అదేవిధంగా ఫైల్ సిస్టమ్ రోల్ అయితే మనకు యాడ్ అయిపోయింది అనమాట. ఓకే ఫైన్. సో మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. మనం ఎఫ్ఎస్పి సైట్కి వెళ్దాం. ఇప్పుడు ఎఫ్ఎస్పి సర్వర్లో ఉన్నాం. సో ఇక్కడైతే మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మనకి ఇక్కడ ఎస్ఎంఎస్ అనే ఫోల్డర్ పడింది కదా. సో డి డ్రైవ్లో మనకు ఎస్ఎంఎస్ అనే ఫోల్డర్ ఉంది, అదేవిధంగా SMS_CCM అనే ఫోల్డర్ కూడా పడింది. సో మనకి ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. సో లాగ్స్ చెక్ చేసుకోవాలంటే మనం వచ్చేసి ఇక్కడ లాగ్స్ అయితే మనం చూసుకోవచ్చు. అక్కడ పడుతున్నాయి లాగ్ పాయింట్స్. ఇక్కడ ఉంది కదా FSP MSI.log. సో లాగ్స్ చూడాలంటే మనకు CM ట్రేస్ కావాలి. ఒకసారి మనం మెయిన్గా వెళ్దాం. కాన్ఫిగ్ MGR CM ట్రేస్ కాపీ చేసుకుందాం. CM ట్రేస్ కాపీ చేసుకొని మనం డీటెయిల్లో పెట్టేసుకున్నాం. ఓకే, సో CM ట్రేస్ కూడా రెడీగా ఉంది. సో ఒకసారి లాగ్స్ చూద్దాం. సో మనకైతే ఇక్కడ లాగ్ ఫైల్స్ ఉన్నాయి. సో మనం దీన్ని చూడొచ్చు, FSP MSI.log. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఏముంటుంది, విండోస్ ఇన్స్టాలర్, ఇన్స్టాల్ ది ప్రోడక్ట్ నేమ్, కాన్ఫిగరేషన్ మేనేజర్, ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్. ఓకే, సో ఇదైతే సక్సెస్ఫుల్గా, సో ఇదైతే ముందు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇన్స్టాలేషన్ సక్సెస్ 0 స్టేట్. సో ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది కంప్లీట్గా. సో మనకైతే ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ అనేది మనకు రెడీగా ఉంది. సో మీరు లాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది చెప్పేసి దీన్ని ఎర్రర్ అయితే అనుకోవద్దు. సో ఇది ఎర్రర్ అయితే కాదు. సో ఓన్లీ జస్ట్ చెప్తుంది, ఇన్స్టాల్ అని చెప్తుంది. ఓకే, సో రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా ఎర్రర్ కాదని ఆల్రెడీ చెప్పినాం కదా. సో అయితే మనం గుర్తుపెట్టుకోండి. సో మనకైతే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏదో ఎవడో అన్నట్లు ఎర్రచెర కొట్టిన వాళ్ళంతా వానికి వెళ్ళాం అన్నట్లు ఏదో సామెత అయితే ఉంది కదా. సో అట్లా కాకుండా, సో రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా ఎర్రర్ అయితే కాదు. సో ఎర్రలు రెడ్ కలర్లో కొంచెం రేర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్, మనం క్లోజ్ చేద్దాం. సో మనకైతే FSP క్లియర్గా ఇన్స్టాల్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. మనకి కూడా లాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు SMS FSP setup.log కూడా ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసామంటే మనకు తెలుస్తుంది క్లియర్గా. సెటప్ అనేది మనకు ఇన్స్టాల్ అయిందా లేదా మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు. రోల్ ఇన్స్టాలేషన్ అనమాట. ఇక్కడ చూసారు కదా, రోల్ అయితే మనకు స్టార్ట్ అయింది. SMS FSP సెటప్, దాని తర్వాత మనకు ఇన్స్టాలింగ్ ప్రీ రిక్వెస్ట్స్ ఇవి కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. సో SMS FSP OS అంటే OS చెక్స్ కూడా పాస్ అయిపోయింది, IIS ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చేసి నో వర్షన్ ఆఫ్ FSP ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ లేదు కాబట్టి ఈ సర్వర్లో న్యూ సర్వర్ కదా మనకు, కాబట్టి ఇన్స్టాలింగ్ న్యూ FSP. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది న్యూ FSP అనేది. సో MSI లాగింగ్ కూడా ఇది ఎనేబుల్ అయిపోయింది. మనం ఆల్రెడీ చూసాం కదా, FSP MSI.log లాగ్లో మనకు స్టోర్ అయి ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది డీలో, ఇన్స్టాల్ అవుతుంది DSMSతో మనకు పడుతున్నాయి అన్నమాట ఫైల్స్ అనేవి కూడా. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసారు కదా, SMS పోర్ట్స్ 80 పోర్ట్ తీసుకుంటుంది. ఓకే, యూజ్ SMS పోర్ట్స్ ఈక్వల్ ట్రూ అనమాట. SMS పోర్ట్స్ ఏమంటే 80 పోర్ట్ యూస్ చేసుకుంటుంది. ఓకే, సో మనకు కంప్లీట్గా రిటర్న్ కోడ్ 0తో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇది మనకు FSP setup.log. ఓకే, సో లాగ్స్ గురించి చూద్దాం ఒకసారి. మనకి ఏం లాగ్స్ ఉన్నాయి అనేది చూసామంటే, సో మనకు వచ్చేసి లాగ్ రెఫరెన్స్ ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి FSPy AS API. ఈ లాగ్ మనకి ఏం చేస్తుంది, రికార్డ్స్ డీటెయిల్డ్ అబౌట్ కమ్యూనికేషన్ టు ది ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ ఫ్రమ్ మొబైల్ డివైస్ లెగసీ క్లయింట్స్ అండ్ క్లయింట్ క్యాబినెట్స్ అనమాట. ఓకే, సో కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ది క్లయింట్ క్యాబినెట్స్ నుంచి FSPకి ఏమైనా ఉన్నాయంటే ఇది ఇక్కడ రికార్డ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏముంది, ఇది ఎక్కడ ఉంటుందంటే సైట్ సర్వర్ అంటే FSP సర్వర్ అనమాట. ఓకే, సైట్ సిస్టమ్ సర్వర్ అంటే FSP సర్వర్. నెక్స్ట్ వచ్చేసి FSP MSI.log.
ఇక్కడ ఉంది రికార్డ్స్ మెసేజెస్ జనరేటెడ్ బై ది ఇన్స్టలేషన్ ఆఫ్ ది ఫార్వర్డ్ స్టేటస్ పాయింట్. చిన్నప్పుడు చూసాం కదా. సో ఇన్స్టలేట్ చేసేటప్పుడు ఇదైతే మనకు ఈ లాగ్ అయితే మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకు ఎఫ్ఎస్పి సర్వర్లో ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎస్పి ఎంజిఆర్ డాట్ లాగ్ రికార్డ్స్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ సైట్ సిస్టమ్ రోల్. సో ఎఫ్ఎస్పి రోల్స్ యొక్క యాక్టివిటీ అనేది ఇక్కడ మనకు రికార్డ్ అవుతుంది. ఎఫ్ఎస్పి ఎంజిఆర్ డాట్ లాగ్ ఇది కూడా మనకు ఎఫ్ఎస్పి సర్వర్లో ఉంటుంది. సో ఫైనల్గా ఎఫ్ఎస్పి స్టేట్ మెసేజ్ డాట్ లాగ్ ఏం చేస్తుంది, రికార్డ్స్ యాక్టివిటీ ఫర్ ది స్టేట్ మెసేజెస్ దట్ ఆర్ సెంట్ టు ది ఫాల్బ్యాక్ స్టేటస్ పాయింట్ బై ది క్లయింట్. ఓకే, ఎక్కడ ఉంటుంది, క్లయింట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఓకే, క్లయింట్ సిస్టమ్ అంటే మనం ఇక్కడికి వెళ్తాం, సీలోకి వచ్చేసి సిసిఎం ఫోల్డర్ ఉంది కదా విండోస్లో, సిసిఎం ఫోల్డర్లో ఉన్న లాగ్స్లో మనకు ఇది మనకు కనబడుతుంది అనమాట, ఈ లాగ్ ఫైల్ అది. ఓకే, సో ఒకసారి చూసామంటే కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టున్నా ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకు క్లయింట్ ఇన్స్టలేషన్ ఫెయిల్ అయినప్పుడు అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కావాలని ఒక ఇన్స్టలేషన్ ఫెయిల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫెయిల్ అయినా మనకు మెసేజ్ అయితే వెళ్తాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఏమైంది, స్టేట్ మెసేజెస్ ఒక టాపిక్ ఐడితో ఆ టాపిక్ ఐడి వచ్చేసింది అనమాట కంప్లీట్గా. ఏమైంది, హ్యాస్ బీన్ సెండ్ టు ఎఫ్ఎస్పి. సో స్టేట్ మెసేజ్ అనేది ఎఫ్ఎస్పికి సెండ్ అయిపోయింది. సో క్లయింట్ ఫెయిల్ అయినా కూడా మనకు మెసేజ్ వెళ్తాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకు ఆ 4 మెసేజ్లు కాక వేరే మెసేజ్ వస్తాయని చెప్పాం కదా. సో ఇదనమాట. సో ఫెయిల్ అయినప్పుడు ఈ ఫెయిల్ మెసేజ్ వచ్చి మనకి ఎఫ్ఎస్పికి సెండ్ అయిపోయింది. యాక్చువల్గా మనకు మెసేజ్ అని ఎక్కడ ఉంటాయంటే ఎఫ్ఎస్పి సర్వర్లో ఎస్ఎంఎస్ అనే ఫోల్డర్ మనకు ఉంది కదా, అందులో ఎంపీ అవుట్ బాక్సెస్లో మనకు స్టేట్ మెసేజ్ డాట్ బాక్స్. సో మనకి ఈ విధంగా డాట్ ఎస్ఎంఎఫ్. ఓకే, సో ఈ విధంగా మనకు ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ కూడా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎంఎస్ అండ్ స్కోర్ సిసిఎం అనే ఫోల్డర్ కూడా ఉంది కదా, ఇక్కడ ఎఫ్ఎస్పి స్టేజింగ్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఫైల్స్ అన్ని స్టేజ్ అవుతాయి అనమాట. ఓకే, సో చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000 ఫైల్స్ అనేది మనకు ఎంతమంది ఎగ్జాంపుల్ చూసాం కదా మనం. సో 1 అవర్కి ఓన్లీ 10,000 ఫైల్స్ తీసుకుంది అనుకో, రిమైనింగ్ 70,000 ఫైల్స్ మనకి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఈ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటాయి, అన్ని స్టేజింగ్లో ఉంటాయి. సో ఎవ్రీ 1 అవర్కి ఒక 10,000 పోతే కంప్లీట్గా ఈ 7 అవర్స్ తర్వాత అన్ని ఎంటీ అయిపోతాయి అన్నమాట. ఈ ఫోల్డర్ అనేది ఎంటీ అవుతుంది. ఇలా మనకు స్టేజింగ్ ఫోల్డర్ అయితే ఇది మనకు ఇది లొకేషన్ ఉంటుంది, ఎస్ఎంఎస్ అండర్ స్కోర్ సిసిఎం ఎఫ్ఎస్పి స్టేజింగ్. సో నెక్స్ట్, సో క్లియర్ టెక్స్ట్లో మెసేజ్ సెండ్ చేస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, ఎఫ్ఎస్పి ఎందుకు యూజ్ చేయమంటే ఇది ఒక క్లియర్ టెక్స్ట్ మెసేజ్ని సెండ్ చేస్తుంది డేటా అంతా కూడా. సో ఇంతకుముందు మనకి ఇక్కడ ఉన్న డాట్ ఎస్ఎంఎస్ ఫైల్స్ ఉన్నాయి కదా, సారీ ఎస్ఎంఎఫ్ ఫైల్స్. ఈ ఎస్ఎంఎఫ్ ఫైల్స్ అన్ని కూడా ఒక నోట్ ప్యాడ్లో తీసుకున్నామంటే మనకి ఇలా ఉంటుంది అన్నమాట నోట్ ప్యాడ్లో. సో ఇక్కడైతే ఏముంది మనకి క్లియర్గా, సో ఇక్కడ క్లయింట్ ఇన్స్టాల్డ్ అంటే అవును ఇన్స్టాల్ అయిపోయింది 1. ఓకే, క్లయింట్ టైప్, తర్వాత వర్షన్ నెంబర్, క్లయింట్ వర్షన్ వచ్చేసి క్లయింట్ యొక్క నేమ్. ఓకే, W10 క్లయింట్ 01 బయోస్ నేమ్. ఓకే, నెట్ బయోస్ నేమ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇక్కడ చూసారంటే డేట్ అండ్ టైం కూడా మనకు కరెక్ట్గా ఉంది. ఓకే, దాని తర్వాత వర్షన్ మనకు, దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మ్యాక్ అడ్రస్ కూడా మనకు తెలుస్తుంది కంప్లీట్గా. ఇక్కడ ఇది మ్యాక్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మ్యాక్ అడ్రస్. సో మ్యాక్ అడ్రస్ మనము ఇక్కడ డార్క్ చేస్తాము ఎందుకంటే ఇది రియల్ టైంలో ఉన్న మిషన్ కాబట్టి. సో మ్యాక్ అడ్రస్ ఇక్కడ మనకు సెండ్ అవుతుంది, సైట్ నేమ్ సెండ్ అవుతుంది మనకు. ఓకే, సో ఇలా ఉంటాయి మనకు కంప్లీట్గా. సో ఇది ఒక క్లియర్ టెక్స్ట్ మెసేజ్గా మనకు కళ్ళకి కనబడుతుంది. దాని యొక్క డేట్ ఉంది మనకు, మ్యాక్ అడ్రస్ ఉంది, కంప్యూటర్ నేమ్ ఉంది. ఓకే, అన్ని డీటెయిల్స్ మనకు ఉన్నాయి. సో ఇది వల్నరబిలిటీ ఎందుకంటే ఎవడో ఒకడు ఎలా వల్నరబిలిటీ చెప్తాడు చూడు. సో ఎందుకు వల్నరబిలిటీ ఉంటున్నాం, ఎందుకు డెడికేట్ సర్వర్ కావాలంటున్నాం, ఎందుకు సపరేట్గా సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోమని చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో మేబీ పబ్లిక్ కామన్ రూమ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా పబ్లిక్ వచ్చి వెళ్ళే రూమ్ కామన్ రూమ్. అక్కడ ఒకటి కూర్చొని ఈ నెట్వర్క్ని కనెక్ట్ చేసుకొని మన కంప్యూటర్ ఏదో ఒకటి హ్యాకింగ్ కంప్యూటర్ ఇంట్లో పెట్టుకొని క్లయింట్ డొమైన్లో యాడ్ చేసుకొని నీకు ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో క్లయింట్ని డొమైన్లోకి యాడ్ చేసుకొని నీకు మాన్యువల్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ నువ్వు సిస్టమ్ సెటప్ డాట్ ఈఎక్స్ అని కొడితేనే మీకు తెలుస్తుంది ఎఫ్ఎస్పి ఎక్కడ ఉందో మొత్తం. డొమైన్లో మనకు ఆల్రెడీ ఏడీ డొమైన్లో ఏడీ పబ్లిషింగ్ అయి ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్పిని ఫైండ్ అవుట్ చేయడం పెద్ద విషయం కాదు. సో ఎఫ్ఎస్పి ఫైండ్ అవుట్ అయిన తర్వాత క్లియర్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎఫ్ఎస్పి సర్వర్ తెలుస్తుంది, ఎఫ్ఎస్పి కంప్యూటర్ నేమ్స్ తెలుస్తాయి మనకు, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళ టూల్స్ యూస్ చేసుకొని వాళ్ళు ఈజీగా ఎంటర్ కావచ్చు ఈ సింపుల్ టెక్స్ట్ పట్టుకునే వాళ్ళు. ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ ఉన్నాయి కదా, మ్యాక్ అడ్రసెస్ అవన్నీ వస్తున్నాయి, సిస్టమ్ నేమ్ వస్తుంది, అవన్నీ ఉన్నాయి.
దీంతో పాటి మనకు హెచ్‌టిటిపి 80 పోర్ట్‌తో కమ్యూనికేట్ అవుతుంది. సో, హెచ్‌టిటిపి పోర్ట్‌తో ఇంటరప్ట్ చేయాల్సిన టూల్స్ చాలా ఉన్నాయి మనకు నెట్‌లో. సో, హ్యాక్ చేయాల్సినవి. దాని ద్వారా పట్టుకొని వాడు హ్యాక్ చేసుకోవచ్చు. సో, హ్యాకర్‌కి చాలా టూల్స్ ఉంటాయి కదా! వాడు ఏదో ఒక టూల్ పట్టుకొని హ్యాక్ చేసుకుంటాడు. కాకపోతే ఇప్పుడు కూడా కంపెనీ డివైస్ యొక్క మ్యాక్ అడ్రెస్ అనేది ఇప్పుడు బయటికి పోకూడదు. ఎందుకంటే ఇది ఇక్కడ మ్యాక్ అడ్రెస్ బయటికి కనిపిస్తుంది. ఓకేనా? సో, బయటికంటే బయటికి కాదు. ఇది క్లియర్‌గా చూపిస్తుంది మ్యాక్ అడ్రెస్ అనేది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మ్యాక్ అడ్రెస్ ఎప్పుడు కూడా చూపించుకోకూడదు. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇక్కడ మ్యాక్ అడ్రెస్ చూపిస్తుంది కాబట్టి ఇదొక వల్నరబిలిటీ కిందకి వస్తదనమాట. సో, ఇది చాలా రకాలుగా మనం హ్యాక్ చేసుకోవచ్చు. హ్యాక్ చేసుకోవాలంటే అది హ్యాకర్స్‌కి తెలుస్తది ఎలా పోవాలనేది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఒక సెపరేట్ డెడికేటెడ్ సర్వర్ పెట్టుకొని, ఆ సర్వర్‌కి సెక్యూరిటీ మెజర్మెంట్స్ పెట్టుకొని, దాన్ని మనం పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటదనమాట. ఓకే. సో, మనమైతే ఇప్పుడు ఒక డెడికేటెడ్ సర్వర్ మనకి రెడీగా ఉంది. యాస్ వెల్ యాస్ క్లయింట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. ఓకేనా? ట్రై చేద్దాం ఒకసారి ప్రాక్టికల్‌గా. ఓకే. సో, ఎస్ఎస్ఎన్ కంప్లయన్స్, డివైసెస్. సో, డివైస్ అయితే మనకి ఇక్కడ కనపడట్లేదు. సో, మనకైతే ఒకసారి రన్ చేద్దాం. డిస్కవరీ మెథడ్ రన్ చేయాలి. సిస్టమ్ డిస్కవరీ. సరే. ఓకే. మనకైతే కంప్యూటర్లు వచ్చినాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు క్లయింట్ 1 పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్‌స్టాల్ క్లయింట్. ఓకే. సో, నెక్స్ట్ లాక్ ఫైల్స్. నెక్స్ట్. సో, ఇక్కడ మనం నెక్స్ట్ కొట్టే ముందు మనం ఒకసారి క్లయింట్ సెట్టింగ్స్ చూద్దాం. సో, బిన్ ట్యాబ్‌లో సైట్స్, ఇక్కడ మనకు క్లయింట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! క్లయింట్ పుష్ ఇన్‌స్టలేషన్, అకౌంట్స్ మనమైతే ఇచ్చున్నాం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ వచ్చేసి మనకు ఎఫ్ఎస్‌పి చేంజ్ చేసుకోవాలి. ఇది మనం ప్రీవియస్‌గా ఇచ్చిన ఎఫ్ఎస్‌పి. మనకి ఇదైతే లేదు ప్రస్తుతానికి. ఎఫ్ఎస్‌పి ఏముంది? ఎఫ్ఎస్‌పి డాట్ యూ.కామ్. ఇది మనకు ప్రెజెంట్ ఉన్న ఎఫ్ఎస్‌పి అనమాట. ఓకే. సో, ఈ ఎఫ్ఎస్‌పి సర్వర్ మనం ఇచ్చుకొని అప్లై. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్. ఓకే. సో, మనం చెక్ చేసుకోవచ్చు. సీసీఎం డాట్ లాగ్ క్లయింట్ పుష్ కాబట్టి. చూసారు కదా! కాపీ అవుతున్నాయి ఫైల్స్. ఎక్కడి నుంచి కాపీ అవుతున్నాయి? మన సైట్ డి లొకేషన్ నుంచి ఈ ఇక్కడ అడ్మిన్ షేర్ ఉంది కదా! అడ్మిన్ షేర్ అడ్మిన్ డాలర్ స్లాష్ సెటప్ ఈ ఫోల్డర్‌లో కాపీ అవుతున్నాయి ఫైల్స్. కాపీ అయిపోయింది. రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఎండ్ కూడా అయిపోయింది రిక్వెస్ట్. సో, మనకి ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం మనకి లొకేషన్‌కి. మనకు క్లయింట్ డాట్ లాగ్ అనేది కంప్లీట్‌గా చూసుకోవచ్చు అనమాట. అంటే సీసీఎం సెటప్ డాట్ లాగ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లొకేషన్‌కి వెళ్దాం. బ్యాక్ స్లాష్ ఓకే. సీసీఎం సెటప్ డాట్ లాగ్ ఇక్కడ మనకు ఎర్రర్ అయితే వచ్చింది. సో, ఇక్కడైతే ఏముంది? సెండింగ్ ఫాల్‌బ్యాక్ స్టేటస్ పాయింట్ మెసేజ్ టు fsp.leo.com. ఓకే. మనకైతే కొన్ని మెసేజ్ అయితే సెండ్ అయింది. ఇక్కడ మెసేజ్ చూసారు కదా! స్టేట్ మెసేజెస్ విత్ టాపిక్ ఐడీ. ఇక్కడ 9CBA ఈ ఐడీతో ఉంది. హాస్ బీన్ సెంట్ విత్ ఎఫ్ఎస్పి. ఇప్పుడు ఎఫ్ఎస్పికి వెళ్దాం. సో, మనకైతే ఇది కదా నంబర్ టాపిక్ ఐడీ. సో, మీరు చూసారంటే ఇక్కడ ఎర్రర్‌లో ఉంది కదా టాపిక్ ఐడీ. ఇది టాపిక్ ఐడీ అనమాట. సో, ఈ టాపిక్ ఐడీతో మనకు ఎఫ్ఎస్పి అనేది మెసేజ్ అనేది సెండ్ అయ్యాయి. స్టేట్ మెసేజెస్ అనేవి. సో, ఇది స్టేట్ మెసేజెస్ అనమాట. ఓకే. స్టేట్ మెసేజెస్ ఈ టాపిక్ అయితే ఉంది. మనకైతే ఒక నోట్ ప్యాడ్ తీసుకుందాం. నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్‌లో దీన్ని మనం ఇట్లా దీంట్లో పడేసినామంటే తెలుస్తది. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్ టెక్స్ట్ ఫార్మాట్‌లో మనకు అన్ని సైట్ యొక్క వర్షన్ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే. స్టేట్ మెసేజెస్ సైట్ కోడ్ అయితే మనది లియో సైట్ కోడ్. సో, మనకు ఇట్లా క్లియర్ టెక్స్ట్ మెసేజ్ అయితే మనకు సెండ్ అయిందనమాట ఎఫ్ఎస్పికి. ఓకే. ఒక ఇన్‌స్టాలేషన్‌ని మనం ఆల్రెడీ ఫెయిల్ చేస్తున్నాం. మీకు మెసేజ్ చూపించడం కోసం. ఎందుకంటే ఇన్‌స్టాలేషన్ సక్సెస్ అయిందనుకో మెసేజ్ మనకు కనపడవనమాట. డైరెక్ట్ వెళ్ళిపోతాయి. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి వెళ్ళిపోతాయి మెసేజెస్ అన్నీ కూడా. సో, ఇది మరి ఎఫ్ఎస్పి గురించి కంప్లీట్‌గా. సో, ఐ హోప్ మీకు వీడియో క్లియర్ ఉందని అనుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హావ్ ఎ గ్రేట్ డే. బై.